చిత్తూరులో వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి. మూకుమ్మడిగా 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు కొంగారెడ్డిపల్లిలో గల మురళీరెడ్డి ఇంటిపై దాడి చేసినట్లు స్థానికుల సమాచారం. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే అరాచకం డౌన్ డౌన్ అంటూ తాగుబోతు అరాచకం డౌన్ డౌన్ నినాదంతో చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వైసీపీ శ్రేణులు ధర్నా. ఎమ్మెల్యే అరాచకాలను ఆపాలంటూ వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. సంఘటనా స్థలానికి చేరుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, చిత్తూరు డీఎస్పీ మొత్తం ఇచ్చేసి గ్రిల్లుతో కూడా చేసి లోపల ఉన్నారు. గ్రిల్ ఇచ్చేసి అది కూడా ఆడిస్తూ ఈడించుడు మెడకాడ నుంచి ఒక నిమిషం ఇప్పుడు మాకు తెలిసి చనమే మేము బయలుదేరి వచ్చింది. ఇక్కడే ఉన్నాం. కంటిన్యూ కొడుతూనే మొత్తం కంప్లీట్ సీసీ కెమెరాలు ఉంది. సీసీ ఫుటేజ్ ఇస్తాం కంప్లీట్ గా. వెంటనే వచ్చేసారు. వెంటనే కంటిన్యూ ఇప్పుడు ఈ టైంకి నేను కాల్ కొడతా అంటే వేస్ట్ గా కొట్టను కదా. ఏదో ఎమర్జెన్సీ జరిగిపోయిందని వచ్చేసి కొట్టేసి అయిపోయాను. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు మనం చూసి పట్టుకెళ్ళిపోయాను. మామూలు పరీక్ష కిటికీ అది ఉంది. మేము కూడా రైట్ గా మీరు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, గోల్ చేస్తున్నాం. దాని గురించి మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యే గారి దౌర్జన్యం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాష్టీకం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాడులు, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాడులు. సార్ నేను ఇప్పుడు కేసు కడతాను. ఎమ్మెల్యే దౌర్జన్యం, ఎమ్మెల్యే దౌర్జన్యం, ఎమ్మెల్యే దౌర్జన్యం. 22 ఫ్యామిలీ వాళ్ళు దీంట్లో ఎంప్లాయర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వచ్చేస్తాడు పరిగెత్తే ఏంటంటే లాంగ్ ఇంత టైంలో వచ్చి ఒక ఇంటి మీద ఈ విధంగా దౌర్జన్యం చేసి ఇల్లు కొట్టి పిల్లలు ఎంతమంది చుట్టుపక్కల అంటే ఒక ఫ్లోర్ 5 ఫ్యామిలీలు, ఆ ఫ్యామిలీలు ఉంటారు కదా. ఈరోజు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు సైతం ఉన్న భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈరోజు ఏ విధంగా అతన్ని ప్రాణం తీయడానికి ఆలోచించారో ఓసారి మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ చూడాలా. ఎందుకంటే చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఈ దౌర్జన్యాలు, ఈ దహనకాండ, అది రాత్రిపూట ఇటువంటి దారుణం ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలా. దీని మీద పోలీసు వారు స్పందించి వెంటనే 307 కేసు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ సీసీ కెమెరా ఫుటేజెస్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలా. అరెస్టు చేసేంత వరకు మేము నిరసన కొనసాగిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.